ఎన్నికల స్కెడ్యూల్ వెలువడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. 3 ప్రధాన పార్టీలకు అసంతృప్తి బెడద తప్పడం లేదు. బీఆర్ఎస్ ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల సిట్టింగ్లపై అసంతృప్తి బయటపడుతోంది. దీనిని కట్టడి చేయడానికి స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి ఆగడం లేదు. తమకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టికెట్ దక్కని వారు ఎక్కడ పార్టీ మారుతారో అన్న భయం కూడా ఉంది. అటు బీజేపీలో అభ్యర్థుల ఖరారు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాల ఎన్నికల రాజకీయం ఎలా ఉంది? పార్టీలలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? ఈ అసంతృప్తులను ప్రత్యర్థి పార్టీలు ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయన్న దానిపై మా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే జనగాం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసంతృప్తి ఎదుర్కొంది. దీనిని కట్టడి చేయడానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యలకు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు. మరికొన్ని చోట్ల కూడా ముందస్తు హామీలు ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ లో టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. ఈ 12 నియోజకవర్గాలలో మాత్రం 7 నియోజకవర్గాలు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకో 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు చేసేది మాత్రం ఉన్నది. దీంట్లో ముఖ్యంగా టికెట్ ఫైట్ అనేది 4 చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడంటే సూర్యాపేటలో సీనియర్ నేత దామోదర్ రెడ్డి, అదేవిధంగా యువకుడు పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరి మధ్య టికెట్ మీకా నాకనే స్థాయిలో ఢిల్లీ లెవెల్లో మాత్రం కొంత పావులు కలుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చేసి అధ్యక్ష దయాగర్ గత 2 సార్లుగా కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీ తోటి బీఆర్ఎస్ అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ పైన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఒక ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెలు ఉన్నారు. అదేవిధంగా మరొక పేరు వినిపిస్తుంది, కొండటి మల్లయ్య అని. ఆయన నగరికల్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఆయన నగరికల్ కాన్ఫరెన్స్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దాం అనుకున్న నేపథ్యంలో మాత్రం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేములవేరి నగరికల్ కాన్ఫరెన్స్ కి వచ్చాము. కాబట్టి 2 ఎస్సీ కాన్ఫరెన్సీలకు సంబంధించి తుంగతుర్తిలో అద్దంకి దయాగర్ అభ్యర్థిత్వాన్ని ఒకవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు దామోదర్ రెడ్డి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికిస్తారనే దానిపైన మాత్రం కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక మిర్యాలగూడానికి సంబంధించి వామపక్షాలతో పొత్తు అనేది కొంత కీలకమైన నేపథ్యంలో మాత్రం ఈ రోజు జరిగిన అప్డేట్ ఏంటంటే 10 నిమిషాల క్రితమే తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ కాన్ఫరెన్సీకి వచ్చి, అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి ఉన్నారో ఆయన తమ్మినేని వీరభద్రం మిర్యాలగూడ కాన్ఫరెన్సీకి వచ్చి అక్కడ నాయకులతో సమావేశం నిర్వహించారు. అంటే పొత్తులు ఓకే అనుకుంటున్న నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం ఇక్కడ సమావేశం నిర్వహించడం అనేది కొంత కీలకంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ వామపక్షాల పొత్తులో సిపిఎం పార్టీకి పోతుంది అనేది మాత్రం ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒకవేళ సిపిఎం పార్టీకి వెళ్ళకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా 2 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరు దాంట్లో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి కూడా చాలా కాలంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సామాజిక కార్యక్రమాలు చేశారు. ఇదంతా కూడా నడుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక మునుగోడు నియోజకవర్గానికి వచ్చి అది సిపిఐ కేటాయిస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తే మాత్రం అక్కడ 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రధాన అంశాడు చలమల కృష్ణారెడ్డి, అదేవిధంగా మరోవైపు ఓయూ ఉద్యమ నేత పున్న కైలాష్ నేత, అదేవిధంగా సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఎవరైతే పాల్వాయి శ్రవంతి ఉన్నారో ఆమె 3 కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ టికెట్ ఎవరికి కేటాయించాలనేది కూడా కొంత కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇక దేవరకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు స్పష్టంగా వినిపిస్తున్నప్పటికీ కూడా మరో వ్యక్తి రవినాయక్ కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ పరిస్థితి ఈ రకంగా ఉంటే బీజేపీ పరిస్థితి మాత్రం ఇక్కడ కొంత ఆగామి గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మాత్రం మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీకి దిగుతాడని పార్టీ భావిస్తుంది. అయితే ఆ ఒక్క సీటు తప్పిస్తే మిగతా సీట్లలో మాత్రం ఇంతవరకు అభ్యర్థుల ప్రకటన అనేది లేదు. అంటే అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు 45 ఆ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ పార్టీ నుంచి వాళ్ళు అభ్యర్థిత్వం కలిసి తాము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి 3 ప్రధాన పార్టీలకు సంబంధించి
చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తాడనే ఒక విషయం తప్పిస్తే మిగతా 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారని దానికి సంబంధించి మాత్రం స్పష్టత రాలేదు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి మాత్రం 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకో 5 నియోజకవర్గాలలో నువ్వా నేనా అనే తీరుగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అంటే ఇక్కడ ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు 12 సిట్టింగ్ స్థానాలు 12 మందికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ కూడా దాంట్లో కొంతమంది అసంతృప్తులకు సంబంధించిన బుద్ధగించేది కార్యక్రమం సాగుతుంది. కాబట్టి రీసెంట్ గా ఈ రోజు ఎవరైతే 12 మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 12 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలవడానికి పోయి ఇప్పుడు ఇంతకు ముందే వాళ్ళని కేటీఆర్ ను కలిసి కలవడం జరిగింది. అదే విధంగా 15వ తారీఖు నుంచి కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో 15వ తారీఖు నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అంటే జనగాం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి భారీ బహిరంగ సభ చేస్తున్నారు. కాబట్టి 3 పార్టీలతో పోల్చుకుంటే మాత్రం ఈ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అంతకు ముందే వీళ్ళకు అభ్యర్థులను ప్రకటించడం అదేవిధంగా 15వ తారీఖు వెంటనే వాళ్ళకు సంబంధించిన బీఫామ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా కొంత ముందంజలో పోతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఇక్కడ సూర్యాపేట, నగరేకల్లు, తుంగతుర్తి తదితర కాన్స్టిట్యున్సీలలో ఇప్పటికే ఆశీర్వాద సభలు కూడా పెట్టడం జరిగింది. మిరావుడాలో కూడా ఈ రోజు ప్రగతి నివేదన సభ పెట్టాల్సి ఉంది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మాత్రం అది కొంత వాయిదా పడింది. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ మిరావుడాలో ప్రగతి నివేదన సభ పెట్టడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ టికెట్లకు సంబంధించి ప్రకటనలో ఉన్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ప్రకటనకు సంబంధించి వ్యవహారం చేస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అందరి ఎమ్మెల్యేలు ఏంటంటే మేము చేసిన అభివృద్ధి చేసి మాకు ఓటేయండి అని చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి చాలా వరకు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి, అదేవిధంగా మండలాలకు సంబంధించి జిల్లాకు సంబంధించిన ఏవైతే చెక్ పోస్ట్ ఉన్నాయో చెక్ పోస్టుల దగ్గర మాత్రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కవాతు కూడా నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల మోడ్లోకి వెళ్లిన నేపథ్యంలో మాత్రం మరోవైపు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ కి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా వారి వ్యూహంతో ముందుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఎన్నికల ప్రచారంలో కావచ్చు వ్యూహంలో కావచ్చు ముందుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పార్టీలకు అసంతృప్తి బెడద తప్పేట్లేదు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో ఉన్నారు. అరుణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ప్రధానంగా కూడా ఎన్నికల రాజకీయ వేడైతే మొదలైనటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ప్రధాన పార్టీలకు కూడా ఏదైతే అసంతృప్తుల బెడద అయితే మొదలైంది. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 10 నియోజకవర్గాలలో కూడా 10 మందికి సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించిన విషయం. అందులో కూడా 3 సిట్టింగ్లకు ఏదైతే ఇటు ఖానాపూర్ కావచ్చు, బోత్ కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్కు సంబంధించి కూడా 3 సిట్టింగ్ల ఎమ్మెల్యేలకు కాకుండా కూడా వేరే వాళ్ళకు కూడా ఇక్కడ టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ తలనొప్పులుగా మారేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం కోసం కూడా ముఖ్యంగా
ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రంగంలో దిగిండో అదేవిధంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రంగంలో దిగి ఎవరైతే అసంతృప్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు బుజ్జగించేటువంటి ప్రయత్నంలో కూడా ఈ పార్టీకి ఏదైతే కేటీఆర్ అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక ఏదైతే ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాలలో కూడా అభ్యర్థులను ప్రకటించిన మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు, కానీ ఇక మంచిర్యాల కావచ్చు, చెన్నూరు కావచ్చు ఎటువంటి అసంతృప్తుల బెడద లేకున్నా కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించి మరొక 8 నియోజకవర్గాలలో కూడా తమకు సీట్ అంటే తమకు కావాలంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఢిల్లీకి చేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూడా 3 ఏదైతే అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఈ పోటీలో కూడా పర్సకొల సరస్వతి, శ్యామ్ నాయక్, అదేవిధంగా కూడా రాథోడ్ గణేష్ అనేటువంటి మరొక నాయకుడు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించినటువంటి లిస్ట్ లో కూడా ఏదైతే దాదాపు శ్యామ్ నాయక్ పేరే ఖరారైనట్టు కూడా ఏదైతే ఊహాగానాలు రావడంతో కూడా సరస్వతి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సీట్ ఆశిస్తున్న రాథోడ్ గణేష్ కావచ్చు ఇప్పటికే కూడా ఢిల్లీలో కూడా అధిష్టానం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఆదిలాబాద్ లో కూడా కంది శ్రీనివాసరెడ్డి పేరు ప్రధానంగా వినబడ్డప్పుడు కూడా అక్కడ సుజాత ఏదైతే గండ్రా సుజాతతో పాటు సాజిద్ ఖాన్ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఇక బోతుకు సంబంధించి కూడా బోతులో కూడా ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు ఇప్పటికే తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు బీజేపీలో కూడా ఇప్పటివరకు అయితే అభ్యర్థుల పేర్లు ఖరారు కానప్పటికీ కూడా సీట్లు ఖరారు కానప్పటికీ కూడా ఏదైతే తమకు కావాలంటూ కూడా బీజేపీలో కూడా ఇప్పటికే కూడా అభ్యర్థులు అయితే ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తులు పెడితే ప్రధానంగా 3 పార్టీలకు ఉన్నది. ఇందులో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఆత్రం సక్కు ఉన్నారో ఆత్రం సక్కు కాకుండా ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి కేటాయించింది. సీటు కేటాయించినప్పటి నుండి కూడా ఆత్రం సక్కు కూడా ఏదైతే కోవలక్ష్మి కూడా కలిసి అంటే తమతో కలిసి కూడా పనిచేయడం లేదు. అదే విధంగా కూడా ఇక ఖానాపూర్లో అయితే ఇప్పటికే కూడా రేఖా నాయక్ తాము ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తామని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిగా భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తామనేది ఇంకా స్పష్టత రానప్పటికీ కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా కూడా ఇక బూత్లో కూడా బాపురావు కూడా ఇప్పటికే కూడా ఇతర పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ప్రధానంగానైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ అసమ్మతుల బెడదైతే తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఈ అసమ్మతులతో కూడా రేపు ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ స్థానాలు దక్కించుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కొంత తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ లో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు, బీఆర్ఎస్ లో కావచ్చు ఇప్పటికే కూడా తమకంటే తమ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కూడా దండాల ఓదలకు టికెట్ ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మరొక ఐదుగురు కూడా ఏదైతే ఆ టికెట్ ఆశించిన 5 ఇప్పుడు ఢిల్లీలోనే ఉండి కూడా మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. తమకే టికెట్ ఇవ్వాలి, తమే వాల్కా సుమన్కు ధీటుగా పోటీలో ఉండేటువంటి సత్తా ఉందంటూ కూడా వాళ్ళు ఇప్పటికే కూడా అక్కడ నుంచి కూడా తెలుపుతా ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం అయితే పూర్తి స్థాయిలో వేడెక్కిందని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు 1-2 చోట్ల అసంతృప్తి బెడద ఎక్కువగానే ఉంది. ఇక దీనిని తగ్గించడానికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ లో జాబితా రాకముందే అక్కడక్కడ లొల్లి మొదలవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు 1-2 చోట్ల అసంతృప్తి బెడద ఎక్కువే ఉంది. దీనిని తగ్గించడానికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ లో జాబితా రాకముందుకే అక్కడక్కడ లొల్లి మొదలవుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు 1-2 చోట్ల అసంతృప్తి బెడద ఎక్కువే ఉంది. దీనిని తగ్గించడానికి స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ లో జాబితా రాకముందే అక్కడక్కడ లొల్లి మొదలవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ లైవ్ లో ఉన్నారు. ఫణిరాజ్, స్వాతి, మొత్తానికి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో అది మొదటి నుండి కూడా బీఆర్ఎస్ కి ఆయువు పట్టుగా కొనసాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి 13 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మొదటి నుండి కూడా బీఆర్ఎస్ కి పెట్టని కోట. అంటే ఇక్కడ ఉద్యమ సమయంలో ఆ తర్వాత కూడా రాజకీయంగా చాలా బలమైనటువంటి పునాది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందినటువంటి నేతల నుండే ఇక్కడ వ్యతిరేకత వస్తోంది. దీని కనుక మనం గమనించినట్లయితే వేములవాడలో చూస్తే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అలకబోనారు. ఎవరికైతే టికెట్ వచ్చిందో చెల్మెడకి తనకి వ్యతిరేకంగా కొంత పావులు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన కుటుంబానికి చెందినటువంటి మరో పార్టీకి చెందిన నేతలు ప్రోత్సహిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. దీంతో స్వయంగా, ఎందుకంటే వేములవాడ నియోజకవర్గం చర్చలకి పక్కనే ఉంటుంది, ఒకవేళ అక్కడ ఓటమి ఎదురైతే మాత్రం అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటుంది పార్టీకి. అందుకే దీన్ని సాల్వ్ చేయడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం కేసీఆర్ ఆహ్వానం మేరకే చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఈ పార్టీలోకి వచ్చాడు కాంగ్రెస్ నుండి. ఇటువంటి పరిస్థితుల్లో తనని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ స్వయంగా తమ మీద వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా రామగుండం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోరుకొండ చంద్ర కూడా సొంత పార్టీ నేతలు, ముఖ్యంగా మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకొని వస్తున్నటువంటి నేతలు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. తమకు ఇంతవరకు కూడా కీలక పదవులు రాలేదని వారు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఈ మధ్య రహస్య సమావేశాలు కూడా నిర్వహించారు. చందర్కి వ్యతిరేకంగా కూడా వారు కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో అతన్ని కూడా, ఎందుకంటే కోరుకొండ చందర్ మొదటి నుండి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా చేరున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి సీట్లు కూడా కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఇలాగే హుజరాబాద్ ని గమనిస్తే కౌశిక్ రెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో టికెట్ పొందిన గెల్లు శ్రీనివాస్ చాలా సార్లు తనకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా తనని కూడా కన్విన్స్ చేయబోతున్నారు అనేది చూడాల్సింది. ఇలాగే మానకొండూరు, చొప్పదండి, ఇలా ఇతర ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ పోటీ అనేది నెలకొంది. సొంత పార్టీ నేతల నుండి వస్తున్నటువంటి ఈ అసమ్మతి రాగాన్ని స్వయంగా కేసీఆర్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా కరీంనగర్ వారికి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. గతంలో అటు ఉద్యమ సమయంలో జరిగినటువంటి పలు కార్యక్రమాలతో పాటు రాజీనామా చేసినప్పుడు, తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కరీంనగర్ ప్రజలే తనని గెలిపించారని పలుమార్లు కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఇప్పటికీ పట్టున్నటువంటి స్థానాలను తిరిగి కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో వారు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఎవరెవరిని కన్విన్స్ చేయాలి, ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వాలి. రమేష్ లాంటి ఒక కీలక నేత, ఎందుకంటే వేములవాడలో మంచి పట్టున్నటువంటి కుటుంబం, చిన్నమనేని కుటుంబం. ఇటువంటి పరిస్థితుల్లో తను కనుక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఓటమి ఎదురవుతుంది. కాబట్టి ఏ రకంగా ఎదుర్కోవాలని దాంట్లో కూడా వీరు చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం కరీంనగర్ లో ఉన్నటువంటి జగిత్యాల, ధర్మపురి, మంతన లాంటి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇప్పుడు కొంతవరకు ఓటింగ్ షేర్ని పెంచుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై కాకుండా పక్కాగా గెలిచే స్థానాలు, అంటే ఎడ్జ్ మీద ఉన్న స్థానాలను, అలాగే పక్కా గెలిచే స్థానాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. 13లో కనీసం 8 నుండి 9 వరకు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని మీరు చూస్తున్నారు. నేతలకు కూడా హామీ ఇస్తున్నారు. ఏ రకంగానైతే ఇతర జిల్లాల్లో పార్టీ నేతలకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి కొందరికి ముందే పదవులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో వారిని పిలిపించి బుద్ధగిస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే చాలా క్లియర్ గా వారికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు కనుక పార్టీని వీడకుండా అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా రానున్న రోజుల్లో గుర్తుంచుకొని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్వయంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ట్రబుల్ షూటర్ గా పేరైనటువంటి హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఉన్న స్థానాల్లో తాము ఇదివరకు గెలిచిన స్థానాల్ని కాపాడుకోవడం ముఖ్యంగా ఇక్కడ వీరికి చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక కమలాపూర్ లాంటి ప్రాంతంలో ఈ మధ్య గమనిస్తే కౌశిక్ రెడ్డి తన అసమ్మతికి ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు తగ్గించగలిగారు, అందరితో కలుపుకొని పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఇతర నియోజకవర్గాలను కూడా వీరు
తిరిగి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా బుద్ధగిస్తారనేది వేచి చూడాల్సింది స్వాతి. రైట్, థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ లో అక్కడక్కడ సిట్టింగ్లపై టికెట్ దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. తమకు దక్కకుంటే పార్టీ మారతామని కూడా కొందరు బెదిరిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 9 నియోజకవర్గాలకు గాను పూర్తి స్థాయిలో 9కి సంబంధించిన టికెట్లకు కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు. అయితే మిగతా 8 మంది సిట్టింగ్లకే ఇవ్వగా ఒక కామారెడ్డిలో మాత్రం గంప గోవర్ధన్ కాదని సీఎం కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలిసింది. అయితే ప్రస్తుతం మాత్రం అక్కడ గంప గోవర్ధన్ గతంలో 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డిలో బరిలో నిలుస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. అయితే కొద్దిగా గంప గోవర్ధన్ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ టికెట్ ఆశించిన నేతలు అక్కడ ముజీబుద్దీన్ తో పాటు అయితే మిగతా నిట్టు వేణుగోపాల్ తో పాటు స్థానికంగా నేతలు కూడా చాలా రోజుల నుంచి కూడా అటు కామారెడ్డి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్నామనే ప్రకటన రావడంతో అందరూ కూడా స్తబ్దుగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం గంప గోవర్ధన్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు. అయితే ఇప్పటికే కొంతమందికి కొన్ని జిల్లాల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు అటు చైర్మన్ కార్పొరేషన్లు కావచ్చు, ఇతర ఎమ్మెల్సీ ఇస్తాము, అలాగే ఇతర దాంట్లో సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గంప గోవర్ధన్ కు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నారు. అతని క్యాడర్ కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగతా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మిగతా అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్ దక్కిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు బోధన్లో మాత్రం షకీల్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కూడా టికెట్ ఆశించిన నేపథ్యంలో ఇద్దరికి కూడా అటు టీఆర్ఎస్ లో 2 వర్గాలుగా విడిపోయి అటు మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ అటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ గా మారిపోయింది. అటు 2 వర్గాలు కూడా పోటాపోటీగా నువ్వు అంటే నేను అన్నట్టుగా బయట బహిరంగ సభల్లో కూడా ప్రచారాలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే మళ్ళీ తిరిగి షకీల్ గా ఇచ్చిన నేపథ్యంలో అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ తో కొంత షకీల్ కి ఇబ్బందులు తప్పవనే తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు ప్రతిపక్షాల్లో సైతం ఇప్పటి వరకు కూడా టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే అటు జిల్లాల్లోనే గడప గడపకు కాంగ్రెస్ తో పాటు గడప గడపకు బీజేపీ అంటూ కూడా నియోజకవర్గ వారిగా గ్రామాల వారిగా ప్రచారాలు మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చూసినట్లయితే చాలా మంది కూడా అసంతృప్తి నేతలు బయటకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గం నుండి కూడా ప్రముఖ పోటీ ఉంది. 3 నేతలు కూడా టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మేయర్ సంజయ్, అలాగే తాహిర్బీన్ మాజీ జిల్లా అధ్యక్షుడు తాహిర్బీన్ అందాన్ 3 కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇటు బాల్కొండ నియోజకవర్గం నుంచి కూడా అటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మాజీ విప్ అనిల్, అలాగే మా ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
ఇటు రూరల్ నియోజకవర్గంలో సైతం మాజీ ఎమ్మెల్సీలు అరికల నరసారెడ్డితో పాటు అటు భూపత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే అటు నితిన్ మేనమామ నగేష్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే ఇటు కామారెడ్డి బోధనలో చూసినట్లయితే సుదర్శన్ రెడ్డితో పాటు అటు షబ్బీర్ అలీ ఒక్కరు మాత్రమే అక్కడ పోటీ లేని స్థానాలు ఏమన్నా ఉన్నాయంటే జిల్లాలో కామారెడ్డి అలాగే బోధన అని చెప్పుకోవచ్చు. అలాగే మిగతా అన్ని స్థానాల్లో సైతం కూడా 2 నుండి 3 కాంగ్రెస్ నేతలు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే టికెట్ వచ్చిన నేపథ్యంలో టికెట్ రాని వారు వచ్చిన వారికి సహకరిస్తారా లేదా అనేదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం యోచనలో ఉన్నట్టుంది. దానిపైన ఆలోచన చేస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, టికెట్ గెలిపించుకున్న అనంతరం సముచిత స్థానం కల్పిస్తామని కూడా అటు పార్టీ అధిష్టానం చెబుతూ వస్తుంది. అటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఇవ్వడమా, కార్పొరేషన్ పదవులు ఇవ్వడమా, ఇతర పార్టీ పదవులు ఇవ్వడమా చేస్తామని కూడా అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి అందరినీ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ఎవరికి వారే ఏమన్నా తీరే అన్న చందంగా జిల్లాలో గ్రామాన కాంగ్రెస్, గడపకు కాంగ్రెస్ అంటూ కూడా ఎవరికి వారు ప్రచారాలు చేస్తున్నారు. అయితే టికెట్లు వచ్చే 16వ తేదీ నాడు జిల్లాకు సంబంధించిన టికెట్ల అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా జిల్లా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 9 నియోజకవర్గాలకు గాను మొదటి విడతలో రూరల్ అలాగే ఆర్మూర్తో పాటు జుక్కలకు సంబంధించిన 3 నియోజకవర్గాలు మినహా మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే టికెట్ వచ్చే నేతల్ని ఇప్పటికే పిలిపించుకొని వారికి ఇంటిమేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీజేపీలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నట్టు ఉన్నది. పూర్తి స్థాయిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 నేతలు కూడా పోటీ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. 50 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో టికెట్ సమయం తక్కువ ఉండడంతో తొందరగా ప్రకటన చేయాలని కూడా అక్కడ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా అటు అధికార టీఆర్ఎస్ తో పాటు ఇప్పటికే 2 స్థానాల్లో కామారెడ్డితో పాటు బోధన స్థానాల్లో అసంతృప్తి సెగలు ఉన్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నేతలు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా టికెట్ అనౌన్స్మెంట్ అయిన అనంతరం టికెట్ తెచ్చుకున్న నేతకు సపోర్ట్ చేస్తారా లేదా అనే సందేహంలో అటు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.